హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కృష్ణ మల్టీపర్పస్. ఈరోజు వచ్చేసి యూనిఫామ్ కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ అండి. ఎలా కటింగ్ చేసుకోవాలో ఈజీగా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం 4 ఫోల్డింగ్స్ వేసి హైట్ ఎంత ఉందో చూసుకుని 2 ఇంచులు యాడ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. డ్రెస్ కట్ చేసినప్పుడు మీరు ఏదైనా కూడా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి, ఓకేనా? ఫ్రంట్ పీస్ని ఫెఫ్ అని రాసుకోవాలి, అలాగే బ్యాక్ పీస్ని కూడా బి అని రాసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పీస్ మీద ఫ్రంట్ పీస్ని వేసుకోవాలి. రెండు ఈక్వల్గా వేయకూడదండి. పైన షోల్డర్స్ దగ్గర చూడండి, 1/2 ఇంచు డిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్రంట్ భాగం కిందకి పెట్టుకుంటే కనుక మీకు వెనకాల ఎత్తి పెడదు కదండి కాలర్కి, అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా 1/2 ఇంచు మాత్రమే డిఫరెన్స్ పెట్టుకోవాలి, అంతకు మించి ఎక్కువ పెట్టిన అవసరం లేదు. ఆది డ్రెస్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసి తిరిగి తీయాలండి. డ్రెస్ని ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎలా ఉందో యాస్టీజ్గా ఆ విధంగానే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కరువు ఎలా ఉంది చూడండి, సేమ్ యాస్టీజ్గా అలాగే మార్కింగ్ చేసుకుని కట్స్ దగ్గర మాత్రం ఒక డాట్ పెట్టుకోండి. కట్స్ దగ్గర నుంచి ఎవరికైనా కూడా స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు షోల్డర్స్ని మార్కింగ్ చేసుకుందాం. ఆది డ్రెస్తో పని లేదండి, మనకి 8 to 14 ఇయర్స్ వరకు కూడా నేను చెప్పిన మెజర్మెంట్ సరిపోతుంది. 6.5, 7 ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. చంక డౌన్ సేమ్ 7, 6.5 తీసుకోవాలి పిల్లలకి. చిన్నపిల్లలే కదండి, మనకి అంతగా బాగా చబ్బీగా ఉంటే కనుక 7, 7.5 చంక డౌన్ తీసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా 7, 6.5 అనేది సరిపోతుంది. ఇప్పుడు నేను 7 చేశానండి, చూడండి ఒకసారి. తర్వాత ఎల్ షేప్ డ్రా చేసుకోవాలండి. స్ట్రైట్గా లైన్ గీసి మళ్ళీ ఇంకొక స్ట్రైట్ లైన్ గీయాలి. ఎల్ షేప్ అనేది మార్కింగ్ వస్తుంది చూడండి ఇలా. తర్వాత 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టుకుని ఇలా రౌండ్గా గీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ నెక్స్ అనేది మనం వేరువేరుగా కట్ చేసుకోవాలి. చూసారా మార్కింగ్ ఎలా అయితే చేశానో సేమ్ అలాగే మనం కటింగ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఫుల్ షోల్డర్స్ కానీ నెక్ కానీ అన్నీ చాలా క్లియర్గా చెప్పాను మీకు. ఎవరికైనా సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి నాకు వీడియో పెట్టండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి. లేదంటే మనకి ఎక్కడికి పైకి కిందికి అనేది వచ్చేస్తుంది. కట్స్ ఇవ్వటం వల్ల ప్రాపర్గా వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎప్పుడు డీప్ చూసుకోవాలండి. ఆది డ్రెస్తో చెక్ చేస్తున్నాను ఒకసారి. లేదు 3-4 వరకు పెట్టచ్చండి, యూనిఫామ్ కదా, మరీ డీప్ పెడితే బాగోదు. అలాగే నెక్ విడ్త్ ఏమో 2 పెట్టాను, మీకు కనిపించట్లేదు వీడియోలో, అందుకే చెప్తున్నాను మళ్ళీ. 2 ఇంచెస్ నెక్ విడ్త్ పైన ఎలా పెట్టామో కింద కూడా 2 ఇంచెసే పెట్టుకుని ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ క్రాస్ పెట్టుకుని రౌండ్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ హుక్స్ పట్టి తాడు పట్టి కోసం ఒక 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ తీద్దాం. సేమ్ అండి, నెక్ విడ్త్ అనేది మారదు, ఓకేనా? షోల్డర్స్ నెక్ విడ్త్ సేమ్ ఉంటుంది. 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగా. అలాగే కిందకి 1 కానీ 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ చేయాలండి, అంతకు మించి చేయవద్దు, ఓకేనా? 1 బిలో వరకునే చేయాలి. అలా రౌండ్ గీసుకోవాలి. రౌండ్ గీసిన తర్వాత చిన్నగా తీయాలి అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అయితే చూడండి 13 ఇంచెస్ వరకు వచ్చింది. -4 చేయాలండి 13కి ఎప్పుడు కూడా. అప్పుడు మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసి కటింగ్ చేయాలి. మీకు ముందు వీడియోలో నేను చాలా వీడియోస్లో చెప్పానండి. నా వీడియోస్ విజిట్ చేయండి ఒకసారి, నా ఛానల్కి చూడండి. నేను హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. 2 కొలతలండి. ఫస్ట్ మనకి ఏ కొలత వచ్చిందో తర్వాత -4 చేశాను. 13కి -4 చేస్తే 9 వస్తుంది ఆ పక్కన. తర్వాత అలా కరువు తీసి కటింగ్ చేసేయడమే. ఇదండి ఈరోజు మన వీడియోస్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.